హాయ్ అండి. ఈరోజు మా చెట్టుకి ఒకే ఒక్క పువ్వు పూస్తుంది. చాలా కాలం తర్వాత మా ఇంట్లో గులాబీ చెట్టు పువ్వులు పూసినాయి. నాకెంత పువ్వు చూడంగానే ఎంత బాగుందా అనిపించింది. పొద్దున్నే నిద్ర లేవగానే పువ్వు కోసుకొని వచ్చి చెట్టుకి చాలా బాగుంది. ఇదివరకు మాకు చాలా గులాబీ చెట్లు నేను చాలా వేశాను. ఈ మధ్యకాలంలో గులాబీ చెట్టు అనేది లేదు. రీసెంట్గా ఈ మధ్య మడ్డీ తెచ్చి వేశాను. చాలా బాగుంది పువ్వు. చూస్తానే పింక్ కలర్ చాలా బాగుంటాయి కదా. చాలాసేపు నేను పువ్వునే చూస్తున్నాను. తర్వాత పువ్వు కోసి దేవుడికి తీసుకొని పెట్టాను. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర నుంచి తీసి నేను తలలో పెట్టుకున్నాను. ఇవ్వండి, అంతే కదా. మనం కష్టపడి చెట్లకి నీళ్లు పోసి పువ్వు పూస్తే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. ఇంకో మొగ్గ ఉంది, అది కూడా వస్తే బాగుంటుంది. చిన్న చెట్టే, కాకపోతే ఎక్కువ వాటికి ఎనర్జీ చాలట్లేదు, బలం చాలట్లేదు. కొద్దిగా బలంగా ఉంటే బాగా మంచి పూలు పూస్తాయి. అంతే కదా. మనం చెట్లను పెంచుకున్నామంటే వాటిని ఆనందాన్ని మనం చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నేను. మనం ఎక్కడో విత్తనాలు తెచ్చి ఎంతో కష్టపడి నీళ్లు పోసి పెంచుకున్న పువ్వు ఎంత ఫ్లవర్ ఇచ్చిందంటేనే ఎంతో అనిపిస్తుంది. అంతే కదా, చెట్లతో ఉన్న అనుబంధం అలానే అనిపిస్తుంది. మీరు ఇలానే చూస్తూ ఉండండి, ఇంకొక పువ్వు పూస్తుంది, దాన్ని కూడా మీకు చూపించేస్తాను. ఈ చెట్లకి ఏ మందు వేయాలా ఏంటా అనేది ఆలోచిస్తున్నాను. ఇలానే వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.